సతీ సావిత్రి పేరుతో తెలుగులో ఇంతవరకు 4 చిత్రాలు వచ్చాయి. 1933లోనే 2 చిత్రాలు రావడం విశేషం. హెచ్ఎం రెడ్డి ఒక చిత్రానికి, సి పుల్లయ్య మరో చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ తరువాత 1957లో ఇంకొక సతీ సావిత్రి చిత్రం విడుదలయ్యింది. నటి ఎస్ వరలక్ష్మి నిర్మించిన ఈ సినిమాలో ఏఎన్ఆర్ సత్యవంతుడుగా నటించారు. సావిత్రి పాత్రను ఎస్ వరలక్ష్మి పోషించారు. ఇందులో యముడిగా ఎస్వి రంగారావు నటించారు. ఈ పాత్రను పోషించడం ఆయనకు అదే తొలిసారి. ఈ సినిమా వచ్చిన సరిగ్గా 21 ఏళ్లకు సతీ సావిత్రి పేరుతో మరో సినిమా వచ్చింది. శ్రీరామ, శ్రీకృష్ణ, రావణ, దుర్యోధన, భీమ వంటి విభిన్న పాత్రలను పోషించిన ఎన్టీఆర్ ఇందులో యముడి పాత్రను ధరించడం విశేషం. కృష్ణంరాజు సత్యవంతుడుగా, వాణిశ్రీ సావిత్రిగా నటించారు. ఈ చిత్రాల నిర్మాణ విశేషాలను ఈ వీడియోలో చూద్దాం. తెలుగులో టాకీ సినిమా ప్రారంభమైన ఏడాది కాలంలోనే పోటీ చిత్రాల నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. 1933లో ఒకే పేరుతో 2 చిత్రాలు పోటాపోటీగా తయారై ఒక్కరోజు తేడాతో విడుదలయ్యాయి. తొలి టాకీ చిత్రం భక్త ప్రహ్లాదను రూపొందించిన హెచ్ఎం రెడ్డి దర్శకత్వం వహించిన సతీ సావిత్రి చిత్రం ముంబైలో నిర్మాణం జరుపుకుంది. ఈ చిత్రంలో వివి సుబ్బారావు యముడి పాత్రను, కేఎల్ కాంతం సత్యవంతుడిగా, కాంతామణి సతీ సావిత్రి పాత్రను పోషించారు. హేమసింగ్ నారదుడిగా నటించారు. సత్యవంతుడి స్నేహితుడిగా ఎల్వి ప్రసాద్ నటించారు. 1933 ఫిబ్రవరి 4న ఈ చిత్రం రిలీజ్ అయింది. ముంబైలో సతీ సావిత్రి చిత్ర నిర్మాణం జరుగుతున్న సమయంలోనే దానికి పోటీగా కలకత్తాలో సి పుల్లయ్య దర్శకత్వంలో మరో సతీ సావిత్రి చిత్ర నిర్మాణం మొదలైంది. రంగస్థలం మీద అపారమైన అనుభవం కలిగిన వేమూరి గగ్గయ్య ఈ చిత్రంలో యముడిగా నటించారు. ఆయనకి ఇదే తొలి సినిమా. నిడుముక్కల సుబ్బారావు సత్యవంతుడిగా, రామతిలకం సతీ సావిత్రిగా నటించారు. 1933 ఫిబ్రవరి 5న ఈ చిత్రం విడుదలయ్యింది. 2 చిత్రాల మధ్య జరిగిన పోటీలో ఈ చిత్రానికే విజయం లభించింది. ఆ తర్వాత సతీ సావిత్రి కథ జోలికి ఎవరూ పోలేదు. 1957లో మళ్ళీ మరోసారి సతీ సావిత్రి చిత్రం తయారైంది. నటి ఎస్ వరలక్ష్మి ఈ చిత్రానికి నిర్మాత కావడం విశేషం. కన్నాంబ, కడారు నాగభూషణం దంపతుల ఆశీస్సులతో ఎస్ వరలక్ష్మి సతీ సావిత్రి చిత్ర నిర్మాణం ప్రారంభించారు. కడారు నాగభూషణం దర్శకత్వం వహించారు. ఇందులో సత్యవంతుడిగా ఏఎన్ఆర్ నటించగా, సతీ సావిత్రి పాత్రను తనే పోషించారు వరలక్ష్మి. సూరిబాబు నారదుడిగా నటించారు. సత్యవంతుడి స్నేహితుడిగా రేలంగి నటించారు. ఇందులో అక్కినేనికి మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాటలు పాడడం చాలా విశేషం. ఆయన నేపథ్య గానం చేసిన తొలి చిత్రం ఇదే. తన సంగీత గురువైన బాలమురళీకృష్ణతో వరలక్ష్మి పట్టుబట్టి ఈ పాటలు పాడించారు. అలాగే సతీ సావిత్రి చిత్రానికి 8 మంది సంగీత దర్శకులు పనిచేయడం మరో విశేషం. పద్య సంగీతాన్ని పి సూరిబాబు అందించారు. మధుర గాయనిగా పేరు తెచ్చుకున్న ఎస్ వరలక్ష్మి పాటలు, పద్యాలు ఆనాటి ప్రేక్షకుల్ని అలరించాయి. సతీ సావిత్రి చిత్ర నిర్మాణం జరుగుతున్న ఆ రోజుల్లోనే భారతదేశ పర్యటనకు చైనా ఆనాటి ప్రధాని చౌ ఎన్ లై వచ్చారు. మద్రాస్ పర్యటనలో ఉన్నప్పుడు ఆయన వాహిని స్టూడియోకి వచ్చారు. సతీ సావిత్రి సెట్టుకు ఆయన రావడం, యముడి గెటప్లో ఉన్న ఎస్వి రంగారావును చూసి మొదట కొంత భయపడినా తర్వాత ఆయన్ని అభినందించి వెళ్ళారు చౌ ఎన్ లై. 1957 జనవరి 12న సతీ సావిత్రి చిత్రం విడుదల అయ్యింది. అంతకు ముందు రోజే ఏఎన్ఆర్, సావిత్రి నటించిన తోడికోడళ్ళు చిత్రం విడుదల కావడంతో ఆ సినిమా ముందు సతీ సావిత్రి చిత్రం నిలబడలేకపోయింది. ఇప్పుడు ఎన్టీఆర్ నటించిన సతీ సావిత్రి చిత్ర విశేషాలు చూద్దాం. ఎన్టీఆర్ తన నట జీవితంలో కొన్ని పాత్రలను తన చిత్రాల్లో చిన్నగా పోషించి ఆ తర్వాత పూర్తి స్థాయిలో అలరించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆయన శ్రీరామునిగా తెరపై కనిపించిన తొలి చిత్రం చరణదాసి.
ఇందులో ఓ డ్రీమ్ సాంగ్లో ఎన్టీఆర్ శ్రీరామునిగా దర్శనం ఇచ్చారు. ఆ తర్వాత తమిళంలో రూపుదిద్దుకున్న సంపూర్ణ రామాయణం చిత్రంలో ఆయన శ్రీరాముని పాత్రను పూర్తి స్థాయిలో పోషించారు. చరణదాసి చిత్రం నిర్మించిన శంకరరెడ్డి అందులో సీతారాములుగా నటించిన అంజలీదేవి ఎన్టీఆర్లతో లవకుశ చిత్రం నిర్మించి చరిత్ర సృష్టించారు. అలాగే ఇద్దరు పెళ్ళాలు, సొంత ఊరు వంటి సాంఘిక చిత్రాల్లో శ్రీకృష్ణుని గెటప్లో కనిపించిన ఎన్టీఆర్ ఆ తరువాత మాయాబజార్ చిత్రంలో తొలిసారిగా పూర్తి స్థాయిలో శ్రీకృష్ణుని గెటప్లో కనిపించి ఆ పాత్రకు మారు పేరుగా నిలిచారు. అలాగే తను తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన రాముడు భీముడు చిత్రంలోని అంతర్నాటకంలో భీముడిగా కనిపించిన ఎన్టీఆర్ ఆ తరువాత పాండవ వనవాసం చిత్రంలో ఏకంగా భీముని పాత్రలో జీవించారు. తన సొంత చిత్రం ఉమ్మడి కుటుంబంలో ఎన్టీఆర్ ఒక నాటకంలో తను యముడిగా, వాణిశ్రీ సావిత్రిగా నటించారు. వీరిద్దరితోనే 1978లో సతీ సావిత్రి చిత్రాన్ని నిర్మించారు శంకరరెడ్డి. లవకుశ తర్వాత ఏఎన్ఆర్తో రహస్యం సినిమా తీసి ఆర్థికంగా ఎంతో నష్టపోయి చిత్రరంగానికి దూరమయ్యారు శంకరరెడ్డి. ఆ తరువాత మళ్ళీ ఎన్టీఆర్ను కలిసి అభ్యర్థించడంతో ఆయన డేట్స్ ఇచ్చారు. రచయిత ఆచార్య ఆత్రేయతో కలిసి 7 ఏళ్ల పాటు సతీ సావిత్రి చిత్రం కోసం ఎన్నో పరిశోధనలు చేసి కథా చర్చలు జరిపి స్క్రిప్ట్ తయారు చేశారు. ఘంటసాల జీవించి ఉండగానే ఆయన సంగీత దర్శకత్వంలో 3 పాటలు కూడా రికార్డు చేశారు. అన్నీ సిద్ధం చేసుకుని 1977 ఫిబ్రవరి 8న షూటింగ్ ప్రారంభించారు శంకరరెడ్డి. యముడిగా నటిస్తున్న ఎన్టీఆర్ సతీ సావిత్రిగా నటిస్తున్న వాణిశ్రీపై తొలి షాట్ తీశారు దర్శకుడు బిఏ సుబ్బారావు. చాణక్య, చంద్రగుప్త షూటింగ్లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఆ ఒక్కరోజే ఈ చిత్రం షూటింగ్లో పాల్గొన్నారు. ఆ చిత్ర నిర్మాణం పూర్తి కాగానే మిగిలిన చిత్రాలు చేస్తూ సతీ సావిత్రి చిత్రానికి కూడా డేట్స్ ఇచ్చారు ఎన్టీఆర్. సతీ సావిత్రి చిత్ర నిర్మాణ సమయంలోనే యమగోళ చిత్ర షూటింగ్ కూడా జరగడం అనేది గమనార్హం. ఈ చిత్రంలో సత్యవంతుడిగా కృష్ణంరాజు, నారదుడిగా కాంతారావు, చిత్రగుప్తుడిగా అల్లు రామలింగయ్య, యముని భార్య విజయగా జమున, అరుంధతిగా కాంచన నటించారు. చాలా కాలం తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ చిత్రంలో కేఆర్ విజయ నటించారు. ఇందులో ఆమె దేవిగా నటించారు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సతీ సావిత్రి చిత్రం విజయం సాధించలేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.